హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం అబ్దుల్ కలాం గారు రాసిన నా జీవన గమనం అనే పుస్తకాన్ని చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అధ్యాయం పేరు మా అమ్మ మా అక్క జోహ్రా. మరి లేట్ చేయకుండా ఈ అధ్యాయాన్ని చెప్పుకోవడం మొదలుపెట్టేద్దాం. అబ్దుల్ కలాం గారి మాటల్లో. చాలా ఏళ్ల క్రిందట నేను మా అమ్మ అని ఒక కవిత రాశాను. ఆ కవిత మొదటి పంక్తులు ఇవి: కడలి కెరటాలు, బంగారు ఇసుక, యాత్రికుల భక్తి, రామేశ్వరం మసీదు వీధి, అన్నింటి సమ్మేళనం మా అమ్మ. ఇప్పటికీ ఎంతో మధురంగా నాలో నిలిచి ఉన్న నా చిన్నప్పటి స్మృతులన్నీ రామేశ్వరంతో ముడిపడి ఉన్నాయి. ఆనాటి నా ప్రపంచమంతా ఇద్దరు వ్యక్తులపై కేంద్రీకృతమై ఉండేది. వాళ్ళు నా తల్లిదండ్రులు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు మసీదుకు ఇమాం. అంతేకాకుండా మాకొక చిన్న వ్యాపారం కూడా ఉండేది. మా అమ్మ ఆషియమ్మ మంచి కుటుంబంలో నుంచి వచ్చింది. ఆ కుటుంబంలో ఒకరికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి బహదూర్ బిరుదు కూడా వచ్చింది. మా అమ్మ చాలా నెమ్మదస్తురాలు. మా నాన్నగారిలా దైవభక్తి కల మనిషి. తను రోజుకు 5 సార్లు నమాజ్ చేయటం నాకింకా గుర్తే. ఆమె వంగి నమాజ్ చేస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో అపరిమితమైన భక్తి, ప్రశాంతత కనిపించేవి. ఆమె మా పెద్ద కుటుంబ అవసరాలన్నీ చూడవలసి వచ్చేది. ఆమె శక్తి అంతా అందుకే ఖర్చయ్యేది. మా కుటుంబంలో నా తోబుట్టువులే కాక నా తాతయ్య, నానమ్మలు, బాబాయిలు అంతా కలిసి ఒక ఇంట్లోనే ఉండేవాళ్ళం. మా దగ్గర అధిక సంపద ఏమీ లేదు. అప్పట్లో ఎవరికీ లేదు. ఇంతమందికి అన్ని సౌకర్యాలు కల్పించడం అంటే ఎంత కష్టం. మా నాన్నగారి కొబ్బరి తోటల మీద, బల్లకట్టు పడవ మీద కొంత నికరాదాయం వచ్చేది. అది మా కనీస అవసరాలకు మాత్రమే సరిపోయేది. ఇంకా సరదాలు, విలాసాల మాటే లేదు. ఆ పరిస్థితుల్లో మా అమ్మ నిజంగా ఒక ఆదర్శ గృహిణి అనిపించుకుంది. అప్పటి మా పరిస్థితుల పట్ల ఏమాత్రం చికాకు పడకుండా ఎంతో పొదుపుగా ఇల్లు నడిపేది. ప్రతిరోజు మా ఇంట్లో మనుషులతో పాటు ఇంకా అనేక మంది అతిథి అభ్యాగతులు వచ్చేవారు. వచ్చిన వారు మాతో పాటు భోజనం చేసేవారు. ఇప్పుడు తలుచుకుంటే నాకు అర్థమవుతుంది. మా ఇంటి మనుషులు ఎంతమంది ఉండేవారో బయటి వాళ్ళు కూడా అంతమంది ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఇది మామూలే. ఎవరూ ఆ విషయం గురించి ప్రస్తావించేవాళ్ళు కాదు. ఒకప్పుడు భారతదేశంలో అతిథి మర్యాద అంటే అలా ఉండేది. నాది చాలా ఆనందమయమైన, భద్రమైన బాల్యం. వంటింట్లో నేల మీద మా అమ్మ పక్కన కూర్చుని భోజనం చేసినప్పటి ఒక కమ్మని జ్ఞాపకం గురించి చెబుతాను. మేము ఎప్పుడూ అరటి ఆకుల్లో తినేవాళ్ళం. అన్నము, సాంబారు, ఇంట్లో పెట్టిన ఊరగాయలు, కొబ్బరి పచ్చడి మామూలు. ఆమె వంట సాధారణంగా ఉన్నట్లు భ్రమ పెడుతుంది, కానీ అసాధారణంగా ఉంటుంది. ఆమె పెట్టే సాంబార్ అంత రుచికరమైన సాంబారు నేను ఇంతవరకు ఎరుగను. భోజనానికి సంబంధించిన ఇంకో జ్ఞాపకం కూడా ఉంది. 2వ ప్రపంచపు కాలంలో ఆహారానికి రేషన్ ఉండేది. ఆహార పదార్థాలన్నింటికీ కొరతగానే ఉండేది. ఆ కష్టకాలాన్ని దాటడానికి మా అమ్మ, మా నాయనమ్మ చాలా యాతన పడ్డారు. ఏదీ వ్యర్థం కాకుండా చూసుకునేవారు. ఒక్కొక్కసారి తాము తినేది తగ్గించుకుని పిల్లలకు కడుపు నిండా పెట్టేవారు. ఒకరోజు మా అమ్మ చపాతీలు చేస్తుంది. నేను పక్కనే నేల మీద కూర్చుని ఆమె కాల్చిన చపాతీలు ఒకటొకటే తినేస్తున్నాను. ఆవిడ కాలుస్తున్నది, నేను తింటున్నాను. కడుపు నిండాక ఆకు మడిచి లేచి వెళ్ళిపోయాను. ఆ రాత్రి మా అన్నయ్య నన్ను పక్కకి తీసుకువెళ్ళి సున్నితంగా మందలించాడు. అంత చూసుకోకుండా ఎట్లా తింటావు అబ్దుల్ అని. మొదట్లో ఆయన అనేది నాకు అర్థం కాలేదు. ఆయన వంక అయోమయంగా చూశాను. మా అన్న తరువాత మెల్లగా చెప్పాడు, మనందరికీ తలా 2-3 చపాతీల కన్నా ఎక్కువ ఉండవని తెలీదా? అమ్మ నీకు ఎప్పుడు తక్కువ చేయదు. నీకు లేదని చెప్పలేదు. నువ్వు అలా తింటూ ఉంటే ఆవిడ పెడుతూ పోయింది. ఈ రాత్రి ఆవిడ ఆకలితో పడుకోవాల్సిందే. ఆవిడకు తినడానికి ఏమీ మిగల్లేదు అన్నాడు. ఆ క్షణం సిగ్గుతో తలదించుకున్నాను. మా అమ్మకి వేదన కలిగించాను. ఆమె పైకి బలహీనంగా కనిపించినా చాలా గట్టి మనిషి. నా గుండె పగిలిపోయింది. ఎవరికి మొహం చూపించలేక నాలో నేనే బాగా ఏడ్చాను. కొన్ని రోజుల తర్వాత గాని మా అమ్మ మొహంలోకి సూటిగా చూడలేకపోయాను. మన పక్కనున్న వారి గురించి పట్టించుకోవాలన్న పెద్ద పాఠం నాకు అది నేర్పింది. నా పట్ల ఆమెకున్న ప్రేమ తన ఆహారాన్ని నా కోసం త్యాగం చేయించింది. మా అన్న చెప్పిన తర్వాత మళ్ళీ
అందరికీ సరిపోతాయా లేదా అని చూసుకోకుండా ఎప్పుడూ నేను తినలేదు. ముఖ్యంగా అమ్మకి, నాయనమ్మకి మిగులుతాయా లేదా అని చూడకుండా తినలేదు. మరొక విభిన్నమైన పెద్ద పట్టణంలో చదువుకోవడానికి నేను చిన్నప్పుడే రామేశ్వరం విడిచి వెళ్ళాను. అందుచేత అమ్మ గారాల కొడుకుగా ఇంకా కొన్నాళ్ళు ఉండలేకపోయాను. మా స్నేహితులు చాలామంది అప్పటికింకా రామేశ్వరంలో వాళ్ళ అమ్మల దగ్గరే ఉన్నారు. అమ్మ దగ్గర లేకపోయినా ఆమె ప్రేమ, శ్రద్ధ, కరుణ నా హృదయంలో పదిలంగా ఉండిపోయాయి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాకు 8 ఏళ్లున్నప్పుడు నేను వార్తాపత్రికల కుర్రాడిగా పనిచేసిన సంగతి చెప్పాను కదా. ఉషోదయానికి ముందే నిద్రలేచేవాణ్ణి. నా ట్యూషన్ క్లాసుకు, ఖురాన్ క్లాసుకు వెళ్ళొచ్చి పత్రికలు పంచేవాణ్ణి. తరువాత పాఠశాలకు వెళ్ళేవాణ్ణి. సాయంత్రం ఇంటికొచ్చి మళ్ళీ మరునాటి పాఠాలు చదువుకునేవాణ్ణి. వీటన్నిటి వెనుక మా అమ్మ కొండంత అండగా ఉండేది నాకు. పొద్దున ఆమె నాకన్నా ముందు నిద్రలేచేది. నాకు స్నానానికి నీళ్లు పెట్టేది. నన్ను సాగనంపేది. మళ్ళీ గంటకో 2 గంటలకో నేను మా నాన్నగారితో అరబిక్ పాఠశాలకు ఖురాన్ నేర్చుకోవడానికి వెళ్ళడానికి వచ్చేదాకా నా కోసం నిరీక్షిస్తూ ఉండేది. ఈ పనులన్నింటికీ మధ్య నేను తినడానికి మాత్రమే ఇంటికి వచ్చేవాణ్ణి. నేనొచ్చేసరికి నా భోజనం సిద్ధంగా ఉండేది. నేను కడుపు నిండా తినాలని మా అమ్మ ఎన్నోసార్లు తన భోజనం తగ్గించుకునేది. ఆ సంగతి నేను అడిగినప్పుడల్లా ఆమె, "నువ్వు పెరిగే పిల్లవాడివి, రోజంతా బోలెడు పని నీకు. తల్లులంతా అంతే, నువ్వేం బాధపడకు" అనేది. సాయంత్రం నేను అలసిపోయి వచ్చేసరికి మళ్ళీ నన్ను స్నానం చేయించి మరునాటికి సిద్ధం చేసేది. నా తోడబుట్టిన వారందరిలోకి నాకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేది. ఒకసారి ఆమె ఒళ్ళో తలపెట్టుకుని అలాగే నిద్రపోయాను. ఆమె అలాగే నా బుగ్గల్ని, జుట్టుని నిమురుతూ కూర్చుంది. అలసిన నా శరీరానికి ఆమె స్పర్శ ఒక మృదులేపనంలా అనిపించింది. నాకు తెలియకుండానే నా హృదయం ఉప్పొంగి కన్నీళ్లు తన్నుకొచ్చాయి. వాటిని నేను ఆపలేకపోయాను. అలాగే పొర్లి వచ్చాయి. అవి నా ముడుచుకున్న మోకాళ్ల మీద పడి అక్కడి నుండి ఆమె చీరలోకి ఇంకాయి. కానీ ఆమె నా తల నిమరడం ఆపలేదు. ఆ కన్నీళ్లకి కారణం ఆమెకు తెలుసు. పెద్దవాడిలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్న ఒక చిన్న పిల్లవాడి అలసట అది. ఆమె వేళ్ళు నా తలలో మృదువుగా కదులుతున్నాయి. నన్ను అర్థం చేసుకున్నట్లు, స్వాంతన పరుస్తున్నట్లు. దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగి వచ్చిన ఈ సాధారణ స్త్రీ వంటి వారే బహుశా మన దేశంలో తల్లులందరూ. తనెప్పుడూ ఇల్లు కదిలి బయటకు వచ్చి ఊరి వ్యవహారాల్లో పాలు పంచుకున్నది లేదు. ఈ రోజుల్లో మనం అనుకుంటున్నట్లు ఒక ఉద్యోగము చేయలేదు. ఆమె లోకమంతా ఇల్లు, కుటుంబమే. ఆ చిన్న లోకంలోనే ఆమె భగవంతుణ్ణి భక్తితోనూ, మా అందర్నీ ప్రేమతోనూ కొలిచింది. ఆమె జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠం అదే. మనం మిసిలే ప్రపంచం ఎంత పెద్దది, ఎంత చిన్నది అని కాదు. మనం మన కర్తవ్యం ఎంత దాకా నిభాయించామన్నదే ముఖ్యం. మా నాన్నగారు 102 సంవత్సరాలు జీవించారు. ఒక పెద్ద కుటుంబాన్ని 15 మంది మనమలు, మనవరాళ్లతో సహా వదిలి వెళ్ళిపోయారు. ఆయన మరణం నన్ను బాగా ప్రభావితం చేసింది. నేను అప్పుడు పనిచేస్తున్న తుంబా నుంచి వచ్చి మా అమ్మ పక్కన చాలాసేపు మౌనంగా కూర్చున్నాను. నేను వెళుతున్నానని చెప్పినప్పుడు ఆవిడ నన్ను రుద్ధకంఠంతో ఆశీర్వదించింది. అప్పుడు నేను SLV-3 రాకెట్ నిర్మాణంలో మునిగి ఉన్నాను. అందుచేత త్వరగా వెళ్ళవలసి వచ్చింది. ఆమె నన్ను ఉండమని అనలేదు. కానీ నేనే ఉండవలసింది కదా. వయోభారంతోనూ భర్త పోయిన దుఃఖంతోనూ ఉన్న ఆమెను విడిచి ఉద్యోగమే ముఖ్యం అనుకుని వెళ్ళి ఉండకూడదేమో. ఆమెతో కొంతకాలం గడిపి ఉండాల్సిందేమో. అవును, ఆ తరువాత మరి నేను ఆమెను చూడలేదు. ఈ ప్రశ్న నన్ను నేను ఎన్నోసార్లు వేసుకున్నాను. సరైన సమాధానమే రాలేదు. మా నాన్నగారి మరణం తర్వాత త్వరలోనే అమ్మ కూడా వెళ్ళిపోయింది. 80 సంవత్సరాలు ఆమెతో ఉన్న ఆయన లేకుండా ఒంటరిగా ఉండలేకపోయింది. ఆమె మరణవార్త వినగానే రామేశ్వరం వెళుతూ ఉంటే ఆమె జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. నన్ను సృష్టించిన ఆ ఇద్దరు వ్యక్తులు కేవలం నాకొక శరీరం ఇవ్వడమే కాక నాకొక మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చారు. నన్ను తీర్చిదిద్దారు. ఇప్పుడిక లేరు. వారి మార్గదర్శనం లేకుండానే నేను నా జీవన గమనం సాగించాలి. నాకు తెలుసు, వాళ్ళిద్దరూ ఒకరు లేకుండా ఒకరు ఎక్కువ కాలం బ్రతకలేరు. ఆ విషయం నేను మసీదుకు వెళ్ళినప్పుడు అర్థమైంది. ఆ మసీదుకే
నేను మా నాన్నగారితో రోజు ప్రార్థనకు వెళ్ళేవాణ్ణి. ఒకప్పుడు ఆ మసీదులో చేసే అజాన్ మమ్మల్ని అందరినీ ఒక చోటికి చేర్చేది. మా తల్లిదండ్రులు పిల్లలందరినీ నడిపించేవారు. ఇప్పుడు అదొక తీయని బాల్య స్మృతి. అంతే, కాలగర్భంలో కలిసిపోయిన తల్లిదండ్రులు. తన కొడుకు హృదయపు లోతుల్లోని భావాలను గుర్తెరిగిన తల్లి ఆమె. ఆమె స్మృతులన్నీ నా హృదయంలో పదిలంగా ఉన్నాయి. ఇప్పుడు మా అక్క జోహ్రా గురించి చెప్పుకుందాం. మాది పెద్ద కుటుంబం. మా 10 మంది తోబుట్టువుల్లో నేను ఒకణ్ణి. మా చిన్నప్పుడు మా ఇంట్లో మా తోబుట్టువులమే కాక మా నాన్నగారి అన్నతమ్ముల పిల్లలు, దూరపు బంధువుల పిల్లలు కూడా ఉండేవాళ్ళు. మాకు ఎన్నడూ విసుగనేదే లేకుండా పెరిగాము. చెట్లెక్కుతూ ఏదో ఒక ఆట ఆడుతూ ఏ ప్రదేశమో చూడ్డానికి వెళుతూ ఉండేవాళ్ళం. మా పిల్ల గుంపంతా ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళం. చిన్న చిన్న తగాదాలొచ్చినా మళ్ళీ సర్దుకుంటూ కలిసిపోతూ ఉండేవాళ్ళం. చిలిపి పనులు చేసేవాళ్ళం, అయినా ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళం. మా అక్క జోహ్రా పెద్ద పిల్లల్లో ఒకర్తి. ఆ కాలంలో ఆడపిల్లలందరిలా పెరిగింది. పాఠశాలకు వెళ్ళి చదివింది. అయినా తనకి వీలైనంతగా ఇంటి పనుల్లో అమ్మకు సాయం చేసేది. మా అమ్మకి చాలా సన్నిహితంగా ఉండేది. వాళ్ళిద్దరూ కుటుంబం కోసం చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు. అందువలన వాళ్ళ మధ్య తల్లి కూతుళ్ల బంధమే కాక స్నేహం కూడా బాగా బలపడింది. వంట చేయటం, గిన్నెలవి కడగటం, చిన్నపిల్లల్ని చూసుకోవడం, వాళ్ళ ముక్కులు మూతులు తుడవడం వంటి పనులన్నీ అమ్మతో కలిసి చేసేది జోహ్రా. మా అమ్మలా ఆమెకు కూడా నేనంటే ఆపేక్ష ఎక్కువగా ఉండేది. నేను అందరి పిల్లల్లా సందడి చేయకుండా ఒక పుస్తకమో పత్రికో పుచ్చుకుని కూర్చోవడం వల్లనేమో జోహ్రా నన్నెప్పుడూ కనిపెట్టుకుని ఉండేది. తన చిన్న తమ్ముళ్ళో అమాయకత్వం చెరిగిపోకుండా చూసుకునేది. నాకు బాగా చిన్నప్పుడు మా బంధువు జలాలుద్దీన్ మా జీవితాల్లో ప్రవేశించాడు. మా చిన్ని ప్రపంచంలోకి ఆయన ఒక కొత్త ఊపిరిలా ప్రవేశించాడు. ఆయన మాధ్యమిక తరగతుల వరకు చదువుకున్నాడు. ఇంగ్లీష్ వ్రాయడం, చదవటం వచ్చు. అంతేకాక ఆయన జీవిత దృక్పథం చాలా విశాలమైనది, రామేశ్వరాన్ని మించినది. ఆయన త్వరలోనే మా కుటుంబంలో ఒకరైనాడు. జలాలుద్దీన్కు నేనంటే బాగా ఇష్టం ఏర్పడింది. ఆయన నా కుతూహలాన్నంతా సహించేవాడు. నేను వేసే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చేవాడు. నా చుట్టూ నేను చూసే విషయాలపై నాకెన్నో సందేహాలు వచ్చేవి. చాలా ప్రశ్నలు అడిగేవాణ్ణి. పక్షులు ఎందుకు ఎగురుతాయి, వర్షం ఎలా ఏర్పడుతుంది, రైలు ఇంజన్లు ఎలా పనిచేస్తాయి మొదలైన అనేక ప్రశ్నలు వేసేవాణ్ణి. నేను రామేశ్వరం స్కూల్ చదువుని మించిపోయానని జలాలుద్దీన్కు అర్థమైంది. నన్ను ఇక్కడ కన్నా మంచిది పెద్దది అయిన పాఠశాల ఉన్న రామనాథపురం పంపి చదివించమని మా నాన్నగారికి చెప్పాడు. నా జీవితం సాగిపోతుంది. నేను రామనాథపురంలో చదువు పూర్తి చేసుకుని మద్రాసులోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరటానికి నిర్ణయించుకున్నాను. ఈలోగా మా అక్క జోహ్రాకి జలాలుద్దీన్కు వివాహమైంది. వాళ్ళిద్దరూ నన్ను, నా స్వప్నాలను సమర్థించేవారిలో ప్రథములు. నా కలలకు రెక్కలివ్వాలని మా అక్క జోహ్రా భావించింది. మా బావగారైన జలాలుద్దీన్ ఎప్పుడూ నన్ను తీర్చిదిద్దేవారే. అయినప్పటికీ మా ఆర్థిక పరిస్థితిలో అప్పటికీ కూడా పెద్ద మార్పు లేదు. మా ఇంటి నిర్వహణ అంతా మా నాన్నగారి పడవ వ్యాపారం మీదే ఆధారపడి ఉంది. అటువంటప్పుడు ఎంఐటీలో చేరటానికి కావలసిన 600 రూపాయల ఫీజు ఎక్కడి నుంచి తేగలం? ఇప్పుడు ఆ మొత్తం చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ఆ రోజుల్లో అది 1,00,000 రూపాయలతో సమానం. అప్పుడు నేను మా అక్కలోని స్థిరచిత్తాన్ని చూశాను. నా తమ్ముడి చదువును ఏదీ ఆపలేదు అని తన భర్తకు చెప్పింది. మా అమ్మ నాన్నగారు కొంత డబ్బు కూడబెట్టి ఆమెకు కొద్దిగా బంగారం పెట్టారు. సాధారణంగా మన దేశంలో స్త్రీలు పండగలకి పబ్బాలకి బంగారపు వస్తువులు పెట్టుకుంటారు. అంతేకాకుండా బంగారాన్ని అవసరంలో ఆదుకునే ఆస్తిగా కూడా చూస్తారు. కానీ మా అక్క మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బంగారం తాకట్టు పెట్టి నాకు డబ్బు సమకూర్చింది. ఆమె వివాహిత అయి ఉండి కూడా తనకొక కుటుంబం ఉండి ఆ బంగారం తన కుటుంబ అవసరానికి కూడా పనికొస్తుందని ఆలోచించలేదు. ఆమె చర్యకి నేను కదిలిపోయాను. నా కోసం మరొకరు చేసిన నిస్వార్థ సహాయం అది. నాకు సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం జోహ్రా దగ్గర ఉంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హృదయపూర్వకంగా తను చేయగల సాయం చేసింది. నా సామర్థ్యం మీద ఆమెకు నమ్మకముంది. ఒకనాడు నేను ఇంజనీర్ని అవుతానని. ఆమె బంగారు గాజులు, గొలుసు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చింది. నేను ఎంఐటీలో చేరాను.
నాకు సంపాదన రాగానే ఆమె వస్తువులు విడిపించి ఇవ్వాలని అప్పుడే నాకు నేను ప్రమాణం చేసుకున్నాను. నేను బాగా చదువుకుని స్కాలర్షిప్ తెచ్చుకున్నాను. త్వరలోనే ఆమె నగలు విడిపించాను. మా అమ్మలాగా జోహ్రా కూడా తన జీవితాంతం రామేశ్వరంలోనే గడిపింది. ఆమె సమర్థురాలు, నిజాయితీపరురాలు, ఎప్పుడూ సంతోషంగా ఉండేది. మా అమ్మ, జోహ్రా ఇద్దరూ సాధారణ భారతీయ స్త్రీలలో ఉండే నిబ్బరానికి, ఉపజ్ఞతకి ఉదాహరణలు అనుకుంటాను. వీళ్ళు పరిస్థితులకు తలవొగ్గరు. తమ సొంత కలలను, ఆశలను వదులుకుంటూనే జీవితం సాగిస్తారు. తన భర్త కోరికలు, ఆశలు, తన పిల్లల సంక్షేమమే కోరుకుంటారు. ఇవే ఆలోచిస్తారు. తన తల్లిదండ్రుల గురించి, అన్నదమ్ముల గురించి, అక్కా చెల్లెళ్ల గురించి ఆలోచిస్తారు. ఇవన్నీ అయినాకే చివరికి తమ గురించి తాము ఆలోచించుకుంటారు. ఇక తన సొంత కలలెక్కడా? సంప్రదాయాలు, సందర్భాలు ఆమెనెప్పుడూ పరీక్ష పెడుతూనే ఉంటాయి. రాజీ పడుతూ, పొదుపు చేస్తూ, కొత్త మార్గాలు కనిపెడుతూ ఉండాలి. అయినా ఆమె తన కుటుంబాన్ని అనేక క్లిష్ట పరిస్థితుల నుంచి కాపాడటానికి మార్గాలు వెతుకుతూ ఉంటుంది. ఆ పని ప్రేమతో చేస్తుంది. అదే మన హృదయాన్ని ముంచివేస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ అధ్యాయంలో అబ్దుల్ కలాం గారు తన అమ్మగారు, తన అక్క జోహ్రా గారి గురించి మన హృదయాలు కూడా కదిలిపోయేలాగా ఎన్నో మంచి విషయాల్ని పంచుకున్నారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.